నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధర్మపురిని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతాం. లక్ష్మీ నరసింహ సదన్ను పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్. భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రతా శాఖ ఐజీ. ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందజేసిన వేద పండితులు. ఫస్ట్ రెస్పాండర్స్ కు సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ కార్యక్రమం. ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ పాత్ర కీలకమన్న జగిత్యాల ఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు. ధర్మపురి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 5 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్ష్మీ నరసింహ సదన్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 5 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్ష్మీ నరసింహ సదన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆలయాభివృద్ధి కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. భక్తుల సౌకర్యం కోసం చేపట్టిన లక్ష్మీ నరసింహ సదన్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ₹1 కోటి మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి 2.24 కోట్ల నిధుల్ని విడుదల చేయించినట్లుగా తెలిపారు. లక్ష్మీ నరసింహ సదన్లో 5 వీఐపీ గదులతో పాటు 60 సాధారణ గదులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా వివరించారు. దేవాదాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు వారంలో ఒకసారి సదన్ను సందర్శించి పరిశుభ్రతతో పాటు సౌకర్యాలని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాలని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, కాంగ్రెస్ నాయకులు, దేవాలయ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేశంలో నలుగురు నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యార్థం శ్రీ లక్ష్మణ సదన్ అనే 32 రూముల గెస్ట్ హౌస్ను గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టి గత ప్రభుత్వం కాయిదాలకు పరిమితమైంది. మనం కాయిదాలకు కాదు, ఆచరణకు పరిమితం కావాలి. చెప్పింది ప్రజలకు అందజేయాలి. ఆ విధంగా నిధులు ఇస్తే తప్ప పనులు ముందుకు పోవు. ఆ విధంగా నిధులు ఇచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి ప్రజలకు సౌకర్యార్థం ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు చేసే ఆలోచన చేస్తుంది. మరి మొదలైన పనిని మిగిలిపోయిన ₹4 కోట్ల కోసము శ్రీ లక్ష్మణ సదన్ అనే అత్యంత అంటే మెయిన్ ఏరియాలో అంటే బస్ స్టాండ్ పక్కనే ఉన్నది. ప్రజలందరికీ సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి జడ్జెస్ కానీ, మంత్రులు కానీ, విఐపీస్ వచ్చిన విఐపీ సూట్స్ 6 సూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తులకు కూడా 60 రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో ఇంత గొప్పగా మరి దీనిలో మధ్యలో ఆగిపోయిందన్న విషయాన్ని మా దృష్టికి వచ్చిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి ఈ యొక్క నివేదిక రాతపూర్వకంగా ఇచ్చి మిగిలిపోయిన డబ్బులు సుమారు ₹4 కోట్ల పైచీలకు లోపల ₹2,24,00,000 గత వారం రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాంట్రాక్టర్ తిప్పేయడం జరిగింది. ఎంతైతే ఈ యొక్క శ్రీ లక్ష్మణ సదన్ పూర్తయ్యడానికి డబ్బులు ఎన్ని అవసరం అన్ని డబ్బులు ముఖ్యమంత్రి ద్వారా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి, అదే ఎండోమెంట్ శాఖ ద్వారా సాధ్యమైనంత వరకు మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేస్తాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వివిధ విభాగాల్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మెడికల్ ఓపీ, న్యూ బ్లాక్, ఐసీయూ బ్లాక్, ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ డాక్టర్స్ గదులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. శానిటేషన్ పనితీరును మెరుగుపరచాలని సంబంధిత ఏజెన్సీకి సూచిస్తూ బాధ్యులు తక్షణమే తనను కలవాలని ఆదేశించారు. రోగుల అవసరాల దృష్ట్యా బెడ్ స్ట్రెంత్ పెంపు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. మెడిసిన్ విభాగానికి అదనంగా ఒక ఓపీ బ్లాక్ ఏర్పాటు చేయాలన్నారు. ల్యాబ్ యంత్రాలు, ఏసీ వంటి పరికరాలలో ఎలాంటి లోపాలు తలెత్తినా వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డాక్టర్లు కృపాబాయ్, రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎఫ్ఎల్ఎన్ డిస్ట్రిక్ట్ కాన్క్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో ప్రొజెక్టర్ ద్వారా ఎఫ్ఎల్ఎన్ జిల్లా రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలను ఎఫ్ఎల్ఎన్ ఛాంపియన్ పాఠశాలలుగా ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ పరీక్ష ఫలితాలను విశ్లేషించి విద్యార్థుల అభ్యాసన స్థాయిని నిరంతరం మెరుగుపరచాలని సూచించారు. మండల వారీగా ఫలితాలను సమీక్షిస్తూ లోపాలు ఉన్న చోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి విద్యార్థి ప్రాథమిక నైపుణ్యాలు, రీడింగ్ కాంప్రెషన్స్ సామర్థ్యాలను పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూపర్ సమ్మర్ క్యాంప్ వీడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జి శారద, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పిఎం షేక్, అలోక్ ప్రాజెక్టు సీఈఓ ప్రమోద్, ప్రతినిధి సమీద్ అహ్మద్, జిల్లాలోని ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రతా ఐజీ రమేష్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఐజీకి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ మండపంలో ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ వీరప్రసాద్, ఆర్ఐ సురేష్, ఎస్ఐలతో పాటు ఆలయ సిబ్బంది ఉన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించామన్నారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ వర్చువల్ గా ప్రారంభించారు.
జిల్లా కోర్టులో ఇప్పటికే 3 కోర్టు హాలుండగా దీంతో కలిసి మొత్తం 4కు చేరింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల దృష్ట్యా హైకోర్టు ఈ నూతన కోర్టు హాల్ను ఏర్పాటు చేసిందన్నారు. దీంతో కేసుల పరిష్కారం వేగవంతమవుతుందన్నారు. మహిళలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కేసుల్ని ఈ అదనపు కోర్టు హాల్లో విచారణ చేసి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దపల్లి జిల్లా కోర్టులో మనము అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టు అనేది వర్చువల్ మోడ్లో ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకి ఒకటే మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉన్నది. సో అక్కడ పెండెన్సీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒక కోర్టుతోనే స్పీడీ డిస్పోజల్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి హైకోర్టు వారు మనకి రెండో కోర్టు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది ఈరోజు ఇనాగరేషన్ చేశాము. ప్రస్తుతానికి మన మ్యాజిస్ట్రేట్ మేడం మంజుల మేడం ఎవరైతే ఉన్నారో ఆ మేడమే ఈ కోర్టులో కేసులు కూడా చూస్తారు. అయితే ఈ కోర్టుకి మనకి WPS అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులు, అట్లాగే రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులన్నీ కూడా ఈ కోర్టుకి మేడ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో కక్షిదారులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. అంటే మీకు కూడా కోర్టు నుంచి మళ్ళీ ఫ్రెష్గా నోటీసులు, సమన్స్ వస్తాయి. మీ కేసు కనుక ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే మీ వకీల్ గారులు కూడా చూసుకుంటారు. సో ఈ అదనంగా కోర్టు రావడం వల్ల మనకి కేసులు త్వరితగతిన మనము డిస్పోజ్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అడ్వకేట్స్ని, పార్టీస్ని అందరినీ కూడా మాకు సహకరించి కేసులు త్వరగా డిస్పోజ్ అయ్యేలాగా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లాలో మొదటి శ్రేణి న్యాయస్థానం JMFC ప్రిన్సిపల్ కోర్టు ఉండేది. మరి హైకోర్టు వారు పెద్ద హృదయం చేసుకొని పెద్దపల్లి కోర్టు పరిధిలో అడిషనల్ JMFC కోర్టు కూడా శాంక్షన్ చేసి ఈరోజు వారు వర్చువల్గా ఇనాగ్రేషన్ చేసినందుకు వారికి మా బార్ అసోసియేషన్ తరఫున, మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడం అందరి తరఫున కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కోర్టు ద్వారా కక్షిదారులకు తొందరగా సత్వర న్యాయం దొరుకుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే జూనియర్ అడ్వకేట్స్ అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది, వారందరికీ కూడా వర్క్ దొరుకుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమాన్ని మంచి మనసున్న మా డిస్ట్రిక్ట్ జడ్జి చేతుల మీద జరిపించినందుకు మా అడ్వకేట్స్ అందరి తరఫున నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడడంలో CPR, ఫస్ట్ ఎయిడ్ కీలకమన్నారు జగిత్యాల SP అశోక్ కుమార్. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఫస్ట్ ఎయిడ్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన చికిత్స అందిస్తే అనేక ప్రాణాల్ని రక్షించొచ్చని తెలిపారు. ప్రమాద బాధితులకి తక్షణ సహాయం అందించి ఆసుపత్రికి తరలించడం అత్యంత ముఖ్యమని SP సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఫస్ట్ రెస్పాండర్స్ కు CPR, ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న దుకాణాలు, హోటళ్లు, ఫంక్షన్ షాపులు, పెట్రోల్ బంకులు నిర్వహించే వ్యక్తులకు ప్రమాద బాధితులకి అందించాల్సిన ఫస్ట్ ఎయిడ్ ను వివరించారు. వైద్య నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలు, స్పృహ తప్పిన పరిస్థితులు, ఎండదెబ్బ, పాముకాటు, గుండెపోటు వంటి సందర్భాల్లో అందించాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SP అశోక్ కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో చూసి సరైన అవగాహన లేకుండా CPR, ప్రథమ చికిత్స చేయడం వల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తక్షణ సహాయం అందించిన వారికి రహ్వీర్ పథకం కింద 25,000 నగదు పారితోషికం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో DMN HO శ్రీలత, డాక్టర్ శ్రీనివాస్, రాజేందర్, సుధీర్, లవ్ కుమార్, శ్రీకాంత్, DCRB సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, ఫస్ట్ రెస్పాండర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపర్చునిటీ ఉంటుంది. అప్పుడు మీరు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా లైఫ్ సేవ్ చేస్తే అప్పటికి మంచి ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీ మీరు సరిగా వాడాలి. అది మీరు కొంచెం ఏ రకంగా వాడితే దీంట్లో ఇంజరీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమైతే అంటే యాక్సిడెంట్ అయిన పర్సన్కి కాళ్ళు ఇంజరీ అవుతుంది, హ్యాండ్ ఇంజరీ అవుతుంది, లేకపోతే రిబ్స్ ఇంజరీ అవుతుంది, బ్యాక్ ఇంజరీ అవుతుంది. బట్ మనం అందరూ ఏం చేస్తాము, ఫస్ట్ గ్యాదర్ అవుతాము. గ్యాదర్ అయ్యి అతనికి వాటర్ అవసరం ఉందా లేదా వాటర్ ఇస్తాము. ఫస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా సరిగా వితౌట్ ఎనీ మూమెంట్ అంటే చేయి మూమెంట్ కూడా చేయకండి. అతనికి చేయి వెనక నుంచి కొంతమంది లేపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అతనికి బ్యాక్ లో ఇంజరీ అయితే
పైనుంచి వెనుక నుంచి లేకుంటే దెన్ ఇంకా ఇంజరీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా ఇంకా ఒకటి అప్పుడప్పుడు లెగ్ మీద ఇంజరీ అయినప్పుడు కొంతమంది ఇట్లా షోల్డర్లో సపోర్ట్ ఇచ్చి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళకి మీరు నడవండి, మనం మీకు షిఫ్ట్ చేస్తాం, ఆ రకంగా ట్రై చేస్తాం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న విరామ సమయంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తమకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్లో లంచ్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం. ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కానీ మన హక్కులను కాపాడే విషయంలో విఫలమైనందున ఇక్కడ లంచ్ డెమాన్స్ట్రేషన్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రతిసారి ఆశ చూపిస్తున్నారు. పేపర్ మీద ఆర్డర్స్ వెళ్తున్నాయి కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. కాబట్టి ఇలాగా ప్రతి నెల కూడా ఇలా కార్యక్రమాలు చేపట్టడానికి ముందు కార్యాచరణ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దిగి రావట్లేదు. పేపర్ మీద మేము గట్టిగా ధర్నాలు చేసే సమయంలో మనను ఓదార్పు చేయడానికి కంటి తుడుపు చర్యగా పేపర్ మీదనే ఆర్డర్స్ తీస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇవాళ చాలామంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణిస్తూ ఉన్నారు. ఇలా దాదాపు 13,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా కష్టపడి 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయితే మరి ఉద్యోగి బిడ్డకు పెళ్లి చేయనటువంటి పరిస్థితి, ఆ ఉద్యోగి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి దాపురమైందంటే ఇది ఎవరిది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అలాగే ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగులందరూ కూడా మంచిగా బతుకుతారని చెప్పేసి తెలంగాణ ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి మరి ప్రయాణం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భం. మరి అటువంటి సందర్భంలో మా సిపిఎస్ ఉద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దయి ఇలా ఓల్డ్ పెన్షన్ విధానం మాకు అందుతుంది అని చెప్పి ఒక గొప్ప అవకాశంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి వైనం. తెలంగాణ ఉద్యోగ ఎస్టేట్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక అండ్ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ 2వ పీఆర్సీ శివశంకర్ కమిటీ నుండి తప్పించుకుని 51% ఫిట్మెంట్తోనే వెంటనే అమలు చేయాలన్నారు. 13,000 కోట్ల పైచిలుకు ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల్ని ఏకమొత్తంలో విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూషన్స్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకి వెంటనే పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టోలో గత ప్రభుత్వం చేయనటువంటి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా తీరుస్తాం, 100 రోజుల్లోనే మేము సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి పిఆర్సీ ఇస్తామని, డిఎల్ ఇస్తామని, పెండింగ్ బిల్స్ కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచి మా యొక్క మన్నలను పొంది ఇవాళ ప్రభుత్వం అనేది నడుస్తుంది. మరి ప్రభుత్వం వచ్చిన నుండి మన ఎన్నిసార్లు పోయి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా చేస్తాము చూస్తాము అన్నారే కానీ సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకని మొత్తం రాష్ట్రంలో 206 సంఘాలు కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి మారం జయేశ్వరన్న ఆధ్వర్యంలో, ఏలూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 206 సంఘాలు ఏర్పడి ఈ నెల 7వ తారీఖు నాడు మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోగా మరి దానిలో ఉన్న కార్యవర్గం మొత్తం తీర్మానం చేసి ఈరోజు అనగా 17వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు మరియు మండల కేంద్రాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 20న జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
సభ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో కొనసాగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను సభ ఇన్ఛార్జి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. జగిత్యాల జైత్రయాత్ర ప్రారంభమైన నేల నుంచే మరోసారి పార్టీ విజయానికి నాంది పలుకుతామన్నారు. ఇక సభ రోజే మేడిగడ్డ వద్ద సీఎం సభ ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించని ప్రభుత్వం ఇప్పుడు సభలు పెట్టడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గ్యారంటీలని ప్రజలు మర్చిపోలేదని స్పష్టం చేశారు. సభకు బస్సులు ఇవ్వొద్దని ఆర్డీఓ అధికారుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా సభని విజయవంతం చేసి తీరుతామన్నారు. జగిత్యాల నుంచే కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలుకుతామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఈ నెల 20వ తారీఖున జగిత్యాలకు పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరిక సందర్భంగా వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజానీకం అందరికీ తెలిసిందే. జగిత్యాలకు ఒక అమోఘమైన చరిత్ర ఉన్నది. జగిత్యాలలో ఈ దేశంలో మార్పు రావాలని, ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సమసమాజంగా ఉండాలని దశాబ్దాల క్రితం ఇదే గడ్డ మీద, ఇదే బహిరంగ సభ స్థలి మీద ఆనాడు జగిత్యాల జైత్రయాత్రను ప్రారంభించింది కూడా ఇక్కడే. ఆనాటి సభకు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సాక్షిభూతాలుగా ఉన్నారు. ఈ రోజున తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు 10 సంవత్సరంలో తెలంగాణను భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. బీజేపీ ఎంపీలు తెలంగాణకి చేసిందేమీ లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 20న జగిత్యాల జిల్లాలో జరిగే మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు కలిసి కార్యకర్తలకు సూచనలు చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. వేములవాడ నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని, తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. ఆయన కూడా 3 సార్లు ఓడిపోయి గెలిచింది. ఈయన 5 సార్లు ఓడిపోయి ఈయన ఏసీ గెలిచింది. మన గెలిచిన వాళ్ళంతా ఏడ్చిన వాళ్ళు 3 సార్లు ఓడిపోయిన ఆ సింపతితో గంగల కోసం 50 కొడుకులు చెప్పేదో వాళ్ళు వేసి 6 గ్యారెంటీలు 420 హామీలు వాళ్ళ రకరకాల డిక్లరేషన్, చేవెళ్ళలో ఎస్సీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, సర్వనగర్లో యూత్ డిక్లరేషన్, వరంగల్లో రైతు డిక్లరేషన్, ఇలా రకరకాల డిక్లరేషన్, 420 హామీలు, 6 గ్యారెంటీలు అనగా మనం కొంచెం అడ్డికు కేసీఆర్ 10 ఏళ్ళు చేసింది కదా. ఈ మనోడు ఏడవబట్టి ఈ అమ్మాయి ఓడిపోయిన ఊరికి సాగు ఉండబట్టి ఒకసారి ఆలబెడదాం అని చెప్పి ఒకసారి వేసిన పాపానికి చెయ్యి గుర్తు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు చేయగాలి లభోదివ్వమంటున్నారు. మొత్తుకుంటున్న మా దగ్గర సింగరేణి కార్మికుల నుంచి మొదలుకొని సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికుల దాకా కనిపిస్తే ఇప్పుడు తీసుకొని కేసు పెట్టాలి, ఏదైనా పైసలు ఇవ్వాలంటే మేము ఏం చేయాలి సార్ ఆశలు పోతున్నాం. మా మీద ఇంత ప్రజలు ఉంది, ఈ ప్రజలు గట్టలేకపోతున్నారు. మీకు ఇటువంటి నాయకులు ఎక్కడ చూడలేదు. మొత్తం ఎన్నో ఏళ్ళకి మేము పనిచేస్తున్న పోలీసులు నడుస్తాం. ఆ పరిస్థితి ఉంది. ఇవన్నీ పరిస్థితులు కూడా తట్టుకొని కొట్లాడే శక్తి ఇవాళ వేములవాడ నియోజకవర్గం కార్యకర్తలు అందరికీ ఉంటే ఉన్నారని మనం భరోసా ఉన్నాడు. అందుకని ఈ ఏదో చిన్న చిన్న వాటికి సబ్జెక్ట్ లేదు, దమ్ము లేదు, సబ్జెక్టు మాట్లాడే శక్తి లేదు. కానీ పేపర్ల వద్ద వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు.
కానీ ఎవరి పరిస్థితి వాళ్ళది, వాళ్ళది బాధంతో ఏంటంటే ఇంత పెద్ద పౌరాణిక దేవస్థానం 700 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవస్థానాన్ని ఇంకొకసారి రూపడకపోతే ఇదేదో పౌరాణిక దేవస్థానం అనే ఆలోచన రావాలి. గౌరవీయులు మా శాసనసభ్యులు దయచేసి ఆలోచించండి అంటే దాని గురించి చర్చలు. కేసీఆర్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి మన మంత్రులు కేసీఆర్ ప్రభుత్వంలో దయచేసి మనం ఏ సందర్భంలో మన అభివృద్ధిని అక్కడక్కడ డిస్కస్ చేసుకున్నాం. చిన్న చిన్న సమస్యలు ఉంటే మన పార్టీ కొరకు ఏకైక పైన ఉండవు. చెట్టు పచ్చగా ఉంటేనే మనం ఆ చెట్టు కింద మనసు అందరం పచ్చకంతో పచ్చ పొలాలు పంచుకుంటాం. ఖచ్చితంగా ఇంతకుముందు వైద్యం చర్చమని చెప్పారు. ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ నేను 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అధికార పార్టీకి వచ్చిన తర్వాత ఇంత తొందరగా ప్రజా వ్యతిరేకత ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అన్న పని పోగొట్టలేదు. ఏ వర్గాన్ని తీసుకో, గ్రామాలలో రైతు వర్గం తీసుకో, విద్యార్థి విభాగం తీసుకో, కార్మిక విభాగం తీసుకో, మహిళా విభాగం తీసుకో, మేధావి విభాగం తీసుకో, ఏ వర్గాన్ని తీసినా అన్ని మాయమాటలు చెప్పిరు. మోసం జరిగింది, మోసపోయినాం. దయచేసి మేమే బాధపడుతున్నాం. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు దురదృష్టకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం ఏంటి అని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కేంద్రంలో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యలోక్ సభలో మాట్లాడిన మాటలు విచారకరమన్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచే తెలంగాణ రాష్ట్రంపైన సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలన కాలంలో నిధులను ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నాయకులు బలరాం రెడ్డితో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విషయంలో బీజేపీ మొదటి నుంచి కూడా సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. అనేక మార్లు ప్రధానమంత్రి అయినటువంటి ఈ దేశానికి తండ్రి లాంటి వాడు. ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలను 2 కళ్ళలాగా చూసుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి అనేక సందర్భాలలో తెలంగాణ పైన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆనాడే ఆయన అన్నాడు, తల్లిని చంపి బిడ్డను బతికించడమని స్వయంగా ముఖ్యం మా ప్రధానమంత్రి నోటి నుంచి వెళ్ళేటువంటి. ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకా ఇతర నాయకులు కూడా ఇట్లా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికే దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు దాటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, అయినా ఇంకా అక్కసు పోవట్లేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకుండా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా కోర్టు భవనానికి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్ష 10వ రోజుకు చేరింది. జిల్లా కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వారు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయవాదుల దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టుకు వచ్చే కక్షిదారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే కోర్టు భవనాన్ని జిల్లా కేంద్రంలో నిర్మించాలని కోరుతున్నట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ విజయ రమణారావులకు విన్నవించినట్లుగా చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో మరి డిస్ట్రిక్ట్ కోర్టు భవన సముదాయాలు ఏర్పాటు చేయడానికి స్థలం మరి రాఘవపూర్లో గవర్నమెంట్ వారు అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాద సోదరులు కక్షిదారులకు అది అనుకూలంగా ఉండదు అనే ఉద్దేశంతో మరి పెద్దపల్లి పట్టణంలోనే పెద్దపల్లి కోర్టు బిల్డింగ్ కట్టేయడానికి స్థలాన్ని కేటాయించాలని చెప్పి నిరవధికంగా మరి సమ్మెలోకి దిగారు. అందరూ కూడా ఏకకంఠంతో మరి ఈరోజు 10వ రోజుకు చేరింది.
మా నిరాహార దీక్షలు నడుస్తూనే ఉన్నాయి. మరి నిన్న పరిణామం మరి ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారు మీరుకైనా ఆల్టర్నేట్ స్థలం కావాలంటే మేము చెప్పాం. హెరిటేజ్ స్థలం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ వాళ్ళ స్థలం మరి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉంది. ఆ స్థలం మాకు ఇవ్వండి అని చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. గత 10 రోజులుగా పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుని జిల్లా పట్టణంలోనే పెద్దపల్లి పట్టణంలో నిర్వహించాలని చెప్పి నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వారికి పూర్తి స్థాయిలో నా వంతుగా అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున వారు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా న్యాయవాదులు చేస్తున్నటువంటి ఈ నిరవధిక దీక్షలు, నిరాహార దీక్షలు, కోర్టు బాయ్కాట్లు అవన్నీ కూడా కక్షిదారుల కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు తప్ప న్యాయవాదుల కోసమో వారి స్వార్థం కోసమో చేయడం లేదు. ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో కోర్టు కనుక ఏర్పాటు చేయగలిగితే కక్షిదారుల కోర్టుకు వెళ్ళడానికి వ్యయప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పట్టణంలోనే పెద్దపల్లి పట్టణంలోనే గనక ఈ జిల్లా కోర్టు సముదాయాన్ని గనక ఏర్పాటు చేయగలిగితే కక్షిదారులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ అకామిడేషన్ కూడా బాగుంటుంది. దానివలన కోర్టులు కూడా మంచిగా సురక్షితంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో న్యాయవాదులు ఈ దీక్షలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని ఇండియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంక్లో ఇన్వర్టర్ వద్ద చెలరేగిన మంటలు మేనేజర్ గది వరకు వ్యాపించాయి. దీంతో గది లోపల ఉన్న ముఖ్యమైన ఫైల్స్తో పాటు సామాగ్రి మంటల్లో కాలి బూడిదైపోయాయి. బ్యాంకు లోపల నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. Today at 8:10 a.m. we came to know that some smoke is coming from the branch. Our is the Indian Bank Godavari Khani branch. We immediately came and we opened. We checked that some at least in manager cabin, lot of smoke is there. Some short circuit items, short circuit may be happened. So we are going to check. We are now checking what the loss has been opened. Hopefully that safe and gold ornaments, nothing will be damaged. Only manager cabin and beside one server room is there. That is the main area affected. We are checking the thing. We will inform the customers. We will request customers not to get panic and have some patience. వాళ్ళ సిబ్బంది మాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత సిఐ గారు కూడా మాకు ఫోన్ చేసి తెలిసినారు. వెంటనే వచ్చి అగ్నిని నివారించి స్మోక్ని బయటికి లాగించడానికి పైపులని వేసి ఎగ్జాస్టర్ పెట్టి స్మోక్ని బయటికి పంపించారు. ఆ లాకర్ గార్డ్కి ఏమన్నా అనుకున్నాయా? లేదు, లాకర్ గార్డ్ ఏమంటారు, ఓన్లీ ఇరుసర రూమ్లోనే పేపర్స్ అది చాలు. మేనేజర్ చాంబరా ప్రతి హిందువు ధర్మ పరిరక్షణకు పాటుపడాలన్నారు తెలంగాణ సామాజిక సమరస రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంప్ బస్తీ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి పలువురితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందువులందరూ ఏకమై దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంప్ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తిగుల్లా విశ్వనాథ శర్మ, శ్రీ విశోకా తీర్థ స్వామీజీ, అప్పల ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రపంచమంతా హిందూ మతం వైపు చూస్తోందని, హైందవ మతం పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పారు. కుల వివక్ష తొలగిస్తూ స్వదేశీ భాష సంస్కృతిని కాపాడుకోవడమే హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొన్నారు. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, ఆడవాళ్ళకు అధికారాలు ఎక్కువ, పెళ్లిళ్ళు ఉండవు కానీ పిల్లలు ఉంటారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్ పక్కనే ఉన్నటువంటి దేశాలన్నీ మైగ్రేట్ అవుతున్నాయి. ఆ దేశాల్లోకి నెమ్మదిగా జనాభా తగ్గి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుటుంబం అనేటువంటి పరిమితి తగ్గిపోయింది ఆ దేశాల్లో. ప్రపంచంలో 32 కోట్ల కుటుంబాలు, 32 కోట్ల మంది అమ్మా నాన్నలు, పిల్లలు కలిగినటువంటి ఏకైక హిందూ దేశం మన భారతదేశం. మిత్రులారా, భారతదేశం ఈ దేశం. ఇంకా ఈ దేశంలో మమకారాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ఆత్మీయతలు ఉన్నాయి, అనురాగాలు ఉన్నాయి దేశంలో. ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నారే, ఈ పిల్లడు పాప ఇక ఇటు చూడు, నేనేం చెప్పాను కింద. మన దేశంలో 20 కోట్లు అండి. దేశంలో
ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేస్తున్న విద్యార్థుల సంఖ్య దేశంలో 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు. నా దేశ యువకుల సంఖ్య 40 కోట్లు దేశంలో. ప్రపంచంలో నాతో సమానంగా ఉండేటువంటి దేశం, జనాభాలో సమానంగా ఉన్న దేశం చైనా దేశం. పిల్లలు లేరు. హిందూ సమ్మేళనం అనేది హిందువుల ఐక్యత కోసం చేసే మహాయజ్ఞమని బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 11, 28వ వార్డుల్లో మంగళ వాయిద్యాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం దేవాలయాలకు వెళ్లి మొక్కడం మాత్రమే కాదని హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. హిందువులు భవిష్యత్తులో మైనారిటీగా మారే ప్రమాదం ఉందని చెప్పిన ఆయన ఆ పరిస్థితి రాకుండా హిందూ సమాజం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 19న పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కులమతాలకు అతీతంగా ఒక్కటై హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమ్మేళనం మన హిందూ ఐక్యత కోసం చేసే ఒక పెద్ద యాగం. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ స్థాపించబడ్డ తర్వాత హిందువుల హక్కుల కోసం పనిచేసే ఏకైక సంస్థ ఒక వ్యవస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. ఒక్కసారి సూడో సెక్యులర్లను లేకుండా ఈ దేశంలో హిందువులు ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఒక్కసారి మన నైసర్గిక స్వరూపం చూసుకున్నట్టయితే ఈ హిందుస్థాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ పోయింది 3 సంవత్సరాల క్రితమే, పాకిస్తాన్ 1948లో పోయింది, బంగ్లాదేశ్ పోయింది, దాదాపు హిందువులు మైనారిటీ కేరళ అయిపోయినారు. ఇలా సైలెంట్గా ఉంటే ఈ దేశంలో భూభాగం సగం మంది హిందువులు మైనారిటీగా మారితే మన వ్యవస్థ ఏదో ఒకసారి ఆలోచన చేయాలి. కేవలం దేవాలయాలకు వెళ్ళి మొక్కడం, మన కుటుంబాలు బాగున్న మొక్కడం కాదు. హిందువుల ఐక్యత కావాలి, హిందూ ధర్మం కోసం పోరాడే వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థనే ఆర్ఎస్ఎస్ మనల్ని ఏకీకృతం చేస్తూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా 19th నాడు హిందూ సమ్మేళనం పెట్టాం మనం. ఇది ఒక కుటుంబ కార్యక్రమం కాదు, మనందరం కూడా యావత్ హిందూ సమాజం పాల్గొనాలి. దీనికి రాజకీయ పార్టీలు రంగులు చూస్తూ ఉన్నాయి. ఆ రంగులు కాకుండా కేవలం కులాలతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. కడప లోపలే కులం, కడప దాటితే మనందరం కూడా హిందువులు కానీ శిలమనైదాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ రామ్మోహన్ చారి ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆయన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం జరిగిన ప్రజాపాలన మండల సభలో స్టేజ్ పైకి కాంగ్రెస్ శ్రేణుల్ని ఎలా పిలిచారంటూ ఎంపీడీఓను నిలదీశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, సర్పంచులు బూసి సదాశివరెడ్డి, తీగల నాగరాజు, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు నూనెటి కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ శివార్లో భారీ కొండ చిలువ కనిపించడంతో రైతులు ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు. గ్రామ శివార్లోని మొక్కజొన్న పంటలకు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీటిని వదలగా నీటి ప్రవాహంలో ఒక భారీ కొండ చిలువ కొట్టుకొచ్చింది. అకస్మాత్తుగా కొండ చిలువ కనిపించడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మొక్కజొన్న ఉన్నది, నీళ్లు కట్టడానికి రాత్రి కెనాల్ వస్తుంది. రాత్రి 2 గంటలకు కెనాల్ నీళ్ళు కట్టడానికి మోటార్ కట్టడానికి వచ్చినాను. వస్తే కెనాల్లో వచ్చింది. అది నా మీదకే, నేను మోటారు చెత్త వేయడానికి వస్తే నా మీదకి అటాక్ చేయడానికి వస్తే నేను గడ్డకెక్కినాక దాన్ని అట్లే చూసుకుంటుంటే తెల్లారంగా 4 గంటలకు కెనాలు బిల్ల రంధ్రం ఉంటే అందులో వచ్చింది. అట్లే వెళ్ళిపోయినా. మళ్ళీ తెల్లారి వచ్చి చూస్తే అననే ఉంది. ఉండుతోటే రైతులందరికీ కూడా చెప్తే చూసారు, భయపడ్డారు దాన్ని కొట్టడానికి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న జగిత్యాల బహిరంగ సభకు మండలం నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బూసి సదాశివరెడ్డి, నాగరాజు, నాయకులు దేవయ్య, కుమార్ యాదవ్, నర్సింగ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారి బహిరంగ సభ జగిత్యాలలో కాలదు కనుక మన మండలం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేయాలని, మన
మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి సూచనల మేరకు మండలం నుంచి వెళ్ళి మనం పెద్ద ఎత్తున మన గ్రామాలకు బస్సులు వస్తాయి. బస్సులలో మనం సాయంత్రం 2:30-3 గంటల టైంలో బయలుదేరినట్లయితే సభకు చేరుకోవడానికి గంటన్నర టైం పడుతుంది. ఆ లోపు అందరు రెడీ అయ్యి మనం వెళ్ళాలని. మాజీ ముఖ్యమంత్రి గారు మరి రాబోతున్నారు కనుక అక్కడ సభను విజయవంతం చేసే విధంగా కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామాన కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, విలేజ్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరి పూర్తి స్థాయిలో ఏదైతే కుటుంబ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారి సభను, మాజీ ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయడం కోసం మరి పెద్ద ఎత్తున తరలి రావాలని, మరి మీకు ఏదైతే సౌకర్యాలు ఏదైతే ఎండాకాలం బాగా ఉన్నది కనుక బస్సులలో తీసుకోవడం కోసం మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు కూడా మరి చెప్పడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సభలో కాల్వ శ్రీరాంపూర్ గ్రామవాసి మాస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దంతనపల్లి చిన్నస్వామి దళితరత్న అవార్డు అందుకున్నారు. మాస్టీ సామాజిక వర్గానికి చేస్తున్న సేవల్ని గుర్తించి తనకు ఈ అవార్డు ఇచ్చినట్లు స్వామి తెలిపారు. మారుమూల మండలానికి చెందిన తనని అవార్డుకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ అవార్డు గ్రహీత స్వామిని పలువురు అభినందించి సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూపాక ఉమామహేశ్వర్, పాల రాజేశం, తాండ్ర రాజేష్, ఇటుకల భిక్షపతి, దర్శనం వెంకటయ్య, నరసింహ, దంతనపల్లి ధర్మయ్య పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆందోళనకి దిగిన మాజీ సర్పంచ్ దంపతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో 22 లక్షల సొంత ఖర్చుతో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ స్కూల్ భవనాల్ని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ నిర్మించారు. నేటి వరకు ఆ పనులకి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో గురువారం పాఠశాల గదులకి తాళమేసి నిరసన తెలిపారు. మరుసటి రోజు కూడా పాఠశాలలో నిరసనకి దిగారు. దీంతో పోలీసులు మాజీ సర్పంచ్ దంపతుల్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అప్పు చేసి భవనాలు కట్టించామని, ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు మంజూరు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో శ్రీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రతి నెల అమావాస్య రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలతతో పాటు పట్టణానికి చెందిన నిర్వాహకులు బొడ్ల శ్రీనివాస్, నాగమల్ల ప్రశాంత్, పల్లా శరత్, పల్లా అనిల్, అల్లంకి అరుణ్, చెకిలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అన్నపూర్ణ సేవా సమితి వారు సుల్తానాబాద్, కరీంనగర్ చొప్పదండి ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఎప్పుడు కానీ ప్రతి అమావాస్య రోజు లోక కళ్యాణార్థం కొరకు ఈ సేవ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి కోరడమే. కరీంనగర్ సుల్తానాబాద్ చొప్పదండి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఇది 3వ నెల. ఈ 3వ నెల రోజు మన సుల్తానాబాద్లో కొత్తగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లు అందరికీ సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న హుండీలో అనూహ్యంగా కొన్ని నిరసన లెటర్లు దర్శనమిచ్చాయి. కొండగట్టు అంజన్న దర్శనానికి వస్తే కనీస వసతులు ఉండడం లేదని, అలాంటప్పుడు హుండీలో డబ్బులు ఎందుకు వేయాలని భక్తులు ప్రశ్నిస్తూ ఈ లేఖని హుండీలో వేసినట్లు తెలుస్తోంది. సౌకర్యాలు కల్పించే వరకు హుండీల్లో డబ్బులు వేయవద్దని లెటర్ల ద్వారా భక్తులకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు ఆలయంలో వసతులు కల్పిస్తారో లేదో చూడాలి.
లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో హిందువులు మహిళలపై జరుగుతున్న వేధింపుల్ని ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా పెండింగ్ పనులు పూర్తి చేసుకోవచ్చన్నారు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బెర్దు రాధాకృష్ణ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ సిద్ధ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొని మాట్లాడారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ఈ సందర్భంగా కాలనీలోని రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రజలను మోసం ఎలా చేయాలో, ఎలా దర్జాగా ఉండాలో చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవార్డులు ఇవ్వాలన్నారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. మంథని డివిజన్ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ సర్కిల్ ఆపరేషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అన్ని వర్గాల్ని మోసం చేసిందన్నారు. ఇందిరమ్మ మార్పు, ప్రజాపాలన పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అవార్డులు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ పాలన అంటే దగా అనే పరిస్థితికి తెచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చి 420 హామీలలో పొందుపరిచినటువంటి విషయాన్ని విస్మరిస్తున్నటువంటి తీర్పు నిరసనగా వారు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే మన దేశంలో ఏదైనా మంచి పనులు చేసిన వాళ్లకు పద్మశ్రీలు, పద్మభూషణలు ఇస్తూ ఉంటారు. కాకపోతే మన దేశంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా దాదాపు 30 సంవత్సరాల పైసలకు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు కనుక మోసాలు చేస్తే కూడా పద్మభూషణ్, పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అది వీళ్ళని చూస్తే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగురవి, ఎడ్లపల్లి రామూర్తి, మంజుల హరికృష్ణ గౌడ్, కడారి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.